వీడియో కాడినా ఫోటో కాదు ఫోటో ఓకే వీడియో వీడియో సంపూర్ణ స్వరాజ్ అనేటువంటి నినాదంతో దేశ స్వాతంత్ర సమరయోధులు ఆ రోజులు జనవరి 26ను సంపూర్ణ స్వరాజ్ అనేటువంటి పేరుతో పేర్కొని మరి ఉద్యమాలు కొనసాగించారు. మరి అది దానికి ఆ రోజుకు ఒక ప్రత్యేకత ఉండాలని చెప్పేసి ఒక 2 నెలల సమయం తీసుకొని 1950 జనవరి 26 రోజున మన భారత రాజ్యాంగాన్ని అమలులోకి తేవడం జరిగింది. మరి ఇప్పుడు మనకు స్వేచ్ఛ, స్వాతంత్రం, సమాన హక్కులు, విద్యా హక్కు, న్యాయ హక్కు ఇవన్నీ కూడా ఉండాలంటే మనకు పరిపాలనా విధానమైనటువంటి ఒక గ్రంథం ఉండాలి, అది రాజ్యాంగం ఉండాలి అని చెప్పేసి ఆ రాజ్యాంగాన్ని రూపకల్పన చేసి ఆ రాజ్యాంగంలో ఎన్నో ప్రాథమిక హక్కులు, ఆర్టికల్స్, అదేవిధంగా అధికరణలు, సెక్షన్స్ ఎన్నో పెట్టి మనకు ఒక పరిపాలనా విధానమైనటువంటి విధానాన్ని రాజ్యాంగం ద్వారా కల్పించి 1950 జనవరి 26వ తారీఖు నుండి ప్రతి సంవత్సరం మనం రాజ్యాంగం అంటే రిపబ్లిక్ డేను మనం జరుపుకోవడం జరుగుతుంది. రిపబ్లిక్ అంటే ప్రజల చేత పాలించబడేటువంటి ప్రజాస్వామ్య దేశం అని అర్థం. గణతంత్రం అంటే గణ అంటే సమూహము, తంత్ర అంటే రాయబడింది, అంటే దేశ ప్రజల సమూహం కొరకు వాళ్ళ పాలనా సౌలభ్యం కొరకు తయారు చేయబడింది ఈ గణతంత్రము, రిపబ్లిక్ డే అని చెప్పేసి ఆ రోజు నుండి మనము ప్రతి సంవత్సరము అంటే ఆగస్టు 15న స్వాతంత్ర దినోత్సవాన్ని, అదేవిధంగా 26 జనవరి రోజున గణతంత్ర దినోత్సవాన్ని మరి యావత్ భారతదేశంలో కుల, మత, లింగ, వర్ణ, ప్రాంతీయ భేదాలు లేకుండా జరుపుకునేటువంటి జాతీయ పండుగ మరి స్వాతంత్ర దినోత్సవం మరియు గణతంత్ర దినోత్సవం. మరి ఇటు గణతంత్ర దినోత్సవాన్ని మనం ఘనంగా జరుపుకోవడం చాలా అభినందనీయం, ఆనందనీయం.